కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ లో 3000 మందితో మెగా యోగేంద్ర కార్యక్రమం నిర్వహించారు. యోగా శిబిరాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ప్రారంభించారు. యోగా శిక్షకులు సులభమైన ఆసనాలను, శ్వాస పద్ధతులను వివరించి యోగా సాధన చేయించారు. యోగాను ప్రతిరోజు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను జేసీ వివరించారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను ఈ యోగా ద్వారా దూరం చేసుకోవచ్చని తెలిపారు. అందరూ తప్పనిసరిగా యోగా చేయాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, స్థానికులు వేలాదిగా పాల్గొన్నారు. 4, 3, 2, 1 slowly come up. Relax yourself. మన యొక్క ప్లేస్ కొంచెం దీనివల్ల ఇప్పుడు మనం ప్రాణాయామం సాధన చేస్తున్నామా, హాఫ్ లెగ్ ఒక కాలు పైన పెట్టుకోండి. లేదు అంటే వజ్రాసన కంఫర్టబుల్ అంటే వజ్రాసన, లేదు అందరూ భుజాల వరకు, అందరం ఒకేసారి చేతులు పైకి లేపి బాగా స్ట్రెచ్ చేసి నమస్తే, ఆల్ ఆర్మ్స్ అప్, నమస్తే. ఆ సూర్య భగవానుడికి మనం నమస్కారం చేస్తున్న భావనతోటి చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి, బాగా స్ట్రెచ్ చేసుకోండి. 1 slowly come up, slowly come up, slowly come up. Very good, very good, very good. బాగా చేతులు మళ్ళీ పైకి, బాగా చేతులు పైకి. ఎలా వచ్చామో అలాగే తీయాలి. Now slowly down, release your arms. చేతులు తిప్పండి అమ్మా, చాలు. ఇప్పుడు అందరూ కూడా मैम लेग ఒక్కసారి చిన్న ఫోల్డ్, వృక్షాసనం, జస్ట్ అంతే. హ్యాండ్స్ కొంచెం హైట్. అంతర్వేది సముద్ర తీరంలో మనందరం కూడా చాలా ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ ఉత్సాహానికి కానీ, ఈ ఇన్వాల్వ్మెంట్ కానీ ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది. యోగాంధ్ర కార్యక్రమం అనేది 4 రోజుల పాటు మన రాష్ట్రంలో ప్రతి చోట యోగా కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఒక రకమైన అవగాహన కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుని ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి సూచనలు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం అంతర్వేది సముద్ర తీరాన సుమారు 2 నుంచి 3,000 మంది పాల్గొని ఈ యోగా కార్యక్రమంలో మనం పాల్గొన్నాం. మీకందరూ కూడా అభినందనలు. ముఖ్యంగా పనికి బయట కూలి పనికి వెళ్తున్న వాళ్ళు తప్ప ఇళ్లలో, ఆఫీసుల్లోనూ పనిచేసే వాళ్ళందరూ కూడా మధుమేహానికి బారవుతూ ఉన్నారు మన ఏరియాలో. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ జబ్బు ఎక్కువ ఉన్న పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఆరోగ్యం పట్ల మనం తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలా, వ్యాయామం చేయాలా. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. లేనట్లయితే రకరకాలైన జాతులు వచ్చే ప్రమాదం. ముఖ్యంగా మధుమేహం అనే దాంతో మనం సఫర్ అయ్యే పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంతర్వేది సముద్ర